దయచేసి ఎవరు వేదికపైకి రావద్దు. ఒక్కొక్కరిని అందరినీ వేదికపైకి పిలుస్తాము. రంగాల వారిగా సంఘాల వారిగా పిలుస్తాము. దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు. గల్లీ నుంచి బస్తీ వరకు ప్రజల మధ్య మమేకం వారి సమస్యలను బలంగా తీసుకుని సాధారణ యువకుడిగా ప్రారంభమై అసాధారణ నాయకుడిగా అడుగడుగున కష్టాల
మీలోని సేవాభావం, పట్టుదల, పాదయాత్రలతో కూడిన ప్రయాణం, ప్రజల ఆశల ప్రజలు కష్ట నష్టాలు, విమర్శలు అన్ని ఎదురైనా వెనుకడుగు వేయని నీ ధైర్యం. మొట్టమొదటిసారి కడపకు వచ్చిన సందర్భంగా నాతో పాటు కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులు, అన్ని వర్గాల సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఆత్మీయ కలయిక ద్వారా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆత్మీయ కలయిక ద్వారా మరింత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా నా పైన మరింత పెద్ద బాధ్యతలు పెరిగాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, కార్మిక కర్షక ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని, అదేవిధంగా ఎప్పటికైనా కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బూర్జువా రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రత్యామ్నాయం కాదు, అది ఎర్ర జెండాలు కమ్యూనిస్టులే ప్రజలకు ప్రత్యామ్నాయం. ఆ వైపున కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం అంటే కేవలం 2-3 పార్టీలు పంచుకునేటువంటి అధికార పీఠాలు కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాల నేపథ్యంలో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి, అదేవిధంగా కడప జిల్లా నుండి వివిధ ప్రాంతాలను పెట్టినటువంటి అన్ని వర్గాల ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇది మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు, దానికి మీ స్టాండ్ లేదు? రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం 65% దానికి డబ్బులు కేటాయిస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలను నడపలేమని చెప్పి పర్మిషన్ వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లను కూడా రద్దు చేసుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లెటర్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి 35 సంవత్సరాల పాటు లీజ్ ఇచ్చి మొత్తం ప్రైవేటు కాలేజీలుగా మార్చడానికి పీపీపీ అనేటువంటి PPP సిస్టంలో మొత్తం వైద్య విద్యను వ్యాపారం చేసి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి చర్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నడవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసే అధికారంలోకి రాకముందు ఈరోజు వేతన జీవులుగా ఉన్నట్టు వారందరికీ వారి సమస్యలు పరిష్కరిస్తాం, డిఏలు ఇస్తాం, ఐఆర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి, ఐఆర్ కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి పేర్లు పెట్టి గంట కూలీ, దినకూలీ అనేటువంటి పేరుతో ఈరోజు కార్మిక వర్గాన్ని, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరొక వైపున 14 గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో అదే విధానాలను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక చర్యలకు పూనుకుంటోంది. ఇత్యాది అంశాలపైన భూ కబ్జాల పేరుతో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపున నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సమీకరణ చేస్తున్నామని చెప్పేసి భూ బ్యాంకు పేరుతో పెద్ద ఎత్తున భూములన్నీ కూడా సమీకరించి అవన్నీ కార్పొరేట్ వ్యక్తులకు, శక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరావతిలో ఇప్పటికే 54,000 ఎకరాలు భూములుంటాయి, సరిపోలేదని చెప్పి మళ్ళీ 44,000 ఎకరాలకు ఈరోజు తెరలేపారు. ఈరోజు అలా భూములన్నీ 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటువంటి భూములను ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా రేపు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఈ రాష్ట్రంలో నెలకొంది. ఒకవైపున ఎయిర్పోర్ట్లు ఉన్నప్పటికీ ఆ ఎయిర్పోర్ట్లు సక్రమంగా నడవలేకపోతుంటే జిల్లాకు 1-2 ఎయిర్పోర్ట్లు అని చెప్పి ప్రకటిస్తున్నారు. కానీ మెజారిటీ ప్రజలు ప్రయాణించే రైల్వే లైన్లకు సంబంధించి రైల్వేల్లో జనరల్ బోగీలు కానీ, అదేవిధంగా స్లీపర్ కోచ్లు కానీ వాటిని పెంచమంటే వాటికి గతి లేదు, కానీ విమానాల్లో తిప్పుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉందంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు. రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. వారికి అన్నదాత సుఖీభావ అన్నారు, ఇంతవరకు లేదు. ఉల్లి కానీ, టమాటా కానీ, హార్టికల్చర్ పంట రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం యొక్క ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. రైతులు ఆదుకోవడానికి ఒక్క మారు వారి యొక్క రుణాలు రద్దు చేయమని చెప్తే
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. కానీ కార్పొరేట్ కంపెనీలకు 16,50,000 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అప్పులు రద్దు చేసి వారికి ఊడిగం చేసేటువంటి విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన, ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన, కార్మికుల పక్షాన, విద్యార్థి యువజన నిరుద్యోగ మహిళల పక్షాన, ఆదివాసీలు గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ బెల్ట్ షాపులు ఉండడం వల్లే మెయిన్ కారణం అంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం తాగి బస్సులు నడపడం. మరొకటైతే బెల్ట్ షాపులు మేము నిర్మూలిస్తామని చెప్పినటువంటి బాబు గారి ప్రభుత్వం ప్రతి ఊర్లో కూడా 2 నుంచి 5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏమన్నా గట్టిగా మాట్లాడితే బుక్కాయిస్తూ ఉన్నారు. కానీ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి సంసారాలను సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ నాణ్యత ప్రమాణాలు లేకుండా గంటకు వారి యొక్క ఛార్జీలు పెంచుతూ ఒక్కసారి ప్రైవేటు బస్ ఎక్కితే అది ఆన్ కాంట్రాక్టు. ఇక్కడ మన కడపలో బస్ ఎక్కితే విజయవాడ మాత్రమే దానికి దిగాలి. కానీ డబ్బులు వసూలు చేసినప్పుడు మాత్రం విజయవాడ టికెట్ వసూలు చేస్తారు. మధ్యలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆపుకుంటూ పెద్ద ఎత్తున ట్రావెల్స్ వారి యొక్క ఒక బస్సుకు పర్మిట్ ఉంటే 4 బస్సులు ఆ పేరుతో నడిపేటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. నిన్న కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం తర్వాత ఒకే రోజు దాదాపు 489 బస్సులను సీజ్ చేశారంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులే కాదు, బస్సులు ప్రమాణాలు లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్టీఓల యొక్క అవినీతి కూడా విపరీతంగా పెరగడమే దీనికి ప్రధానమైన కారణం. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.